అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు హైదరాబాద్ లో ఇక 5 రూపాయలకే టిఫిన్ పథకం మొదలు పెట్టనున్నారు దసరా పండుగ వేళ ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి రేవంత్ సర్కార్ రెడీ అయింది హైదరాబాద్ వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 5 రూపాయలకే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్లను ఈ నెల చివర్లో స్టార్ట్ చేసే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది అయితే దసరా పండుగ వేళ ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం వైభవంగా ప్రారంభం కానుంది హైదరాబాద్ మహానగరంలో పేదలు కార్మికులు సామాన్య ప్రజలకు సరసమైన ధరల్లో పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్ల స్కీమ్ను ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ ద్వారా 5 రూపాయలకు మాత్రమే చెల్లించి రుచికరమైన టిఫిన్ పొందవచ్చు ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మరో ముందడుగు అని చెప్పవచ్చు ఈ స్కీమ్ పాత అన్నపూర్ణ క్యాంటీన్లను మార్చి మరింత విస్తరణతో అమలు చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణ క్యాంటీన్లుగా ప్రారంభమైన ఈ స్కీమ్ 5 రూపాయలకు లంచ్ అందించేది కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇందిరా క్యాంటీన్లుగా మార్చి బ్రేక్ఫాస్ట్ను కూడా చేర్చింది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుతో ఈ స్కీమ్ను అమలు చేస్తున్నారు ఇది పేదల సంక్షేమానికి ఆమె చేసిన కృషిని గుర్తు చేస్తుంది రేవంత్ సర్కార్ పేదల సామాన్యుల ఆకలి తీర్చడం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లు తీసుకువచ్చింది ఈ స్కీమ్ బ్రేక్ఫాస్ట్ మెనూలో ఇడ్లీ ఉప్మా పొంగల్ పూరి వంటి పౌష్టికరమైన భోజనం ఉంటుంది ఇవి పోషకాహారం ఉన్న ధాన్యాలతో తయారు చేశారు ప్రతి టిఫిన్ ప్లేట్ అసలు ధర 19 రూపాయలు కాగా బెనిఫిషరీలు కేవలం 5 రూపాయలు చెల్లిస్తారు మిగిలిన 14 రూపాయలు జీహెచ్ఎంసీ సబ్సిడీగా ఇస్తుంది ఈ సబ్సిడీ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ కు చెల్లిస్తారు ఇది కిచెన్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది లంచ్ కూడా అదే ధరకు అందుబాటులో ఉంటుంది ఈ సదుపాయం రోజువారీ కూలీలు నిరుద్యోగ అభ్యర్థులు స్టూడెంట్స్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్కీమ్ స్టార్ట్ కోసం భాగ్యనగర వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల చివరిలో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు ఇప్పటికే భాగ్యనగరంలో ఉన్న జీహెచ్ఎంసీ స్టాళ్లలో లంచ్ 5 రూపాయలకే అందిస్తున్న విషయం తెలిసిందే ఇక అదే స్టాళ్లలో వారంలో 6 రోజుల పాటు ప్రతిరోజు మార్నింగ్ సమయంలో టిఫిన్ ప్రవేశపెట్టనున్నారు ఇంతకు ముందు నగరంలో మొత్తం 139 స్టాల్స్ నిర్వహణలో ఉండేవి వీటి సంఖ్యను ప్రస్తుతం 150కి పెంచారు ప్రస్తుతం నగరంలో 60 ప్రాంతాల్లో స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి గతంలో ఉన్న స్టాల్స్ కంపేర్ చేసి చూస్తే కొత్త స్టాల్స్ 3 వెడల్పుతో విశాలంగా ఉన్నాయి వీటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 11.43 కోట్లు ఖర్చు పెట్టింది 5 రూపాయలకే భోజనం పథకం అమలు చేస్తున్నా కూడా పరిశుభ్రత విషయంలో ఏమాత్రం పూర్తిగా విఫలమయ్యారు అనేది ఒప్పుకోలేని వాస్తవం ఇప్పుడు కొత్తగా 5 రూపాయలకే టిఫిన్ పథకం బాగానే ఉన్నా పరిశుభ్రత పాటించి పెడితే ఇంకా బాగుంటుంది అని ప్రజలు కోరుతున్నారు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి